ఏపీలో ఓ అద్భుత ఘట్టం ఆవిష్కరించబడింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల గృహప్రవేశాలు జరిగాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే కేవలం 17 నెలల కాల వ్యవధిలో లబ్ధిదారులకు 3 లక్షల ఇళ్లు పూర్తి చేసి ఇవ్వడం ఒక చరిత్ర అని నేతలు చెబుతున్నారు. ఎన్నికల మేనిఫెస్టో అమల్లో భాగంగా కూటమి ప్రభుత్వం మరో హామీని నెరవేర్చింది. అందరికీ ఇల్లు పథకంలో భాగంగా రాష్ట్రంలోని సొంత ఇల్లు లేని పేదలకు ఇల్లు ఇస్తామని ఎన్నికల్లో కూటమి పార్టీలు హామీ ఇచ్చాయి. ఈ హామీ అమల్లో భాగంగా అధికారంలోకి వచ్చిన 17 నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకు ప్రభుత్వం కేటాయించింది. నిర్మాణం పూర్తి చేసి ఈ ఇళ్లలో ఒకే మారు లబ్ధిదారులు గృహప్రవేశాలు చేయించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా 3 లక్షల ఇళ్లలో లబ్ధిదారులు గృహప్రవేశాలు ఆయా జిల్లాల్లో నియోజకవర్గాల్లో జరిగాయి. అమ్మ నమస్కారం. మీరు కొట్టండి ఈసారి కొట్టండి. అమ్మా పసుపు కుంకుమ గాజులు భార్య భర్తలు ఇద్దరికి బట్టలు చంద్రబాబు నాయుడు గారు పంపించారు. హ్యాపీగా తీసుకుని గృహప్రవేశం ఆనందంగా చేసుకుని పిల్ల పాపంతో కలకాలం సంతోషం. తెలుగుదేశం పార్టీ అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మంచి సుపరిపాలన అనేది బ్రహ్మాండంగా ప్రజలందరూ కూడా సంతోషించే విధంగా పాలన అందిస్తున్నారని చెప్పి ప్రజలందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు రాజానగరం నియోజకవర్గం రాజానగరం మండలం శ్రీకృష్ణపట్నం గ్రామంలో ఏదైతే పేదలందరికీ ఇల్లేని గత ప్రభుత్వ హయాంలో పూర్తి చేయకుండా విడిచిపెట్టి వెళ్ళిపోయిందో ఆ ఇంటిని ఈరోజు మనం గృహప్రవేశం చేసాం. ఈ యొక్క రాష్ట్రంలో ఈ ఒక్క రోజులోనే 3,162 ఇళ్లను గృహప్రవేశం చేస్తున్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కొన్ని చోట్ల ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఎమ్మెల్యే స్థానిక కూటమి నాయకులు అందరూ కలిసి ఆ గృహప్రవేశాలు చేసి ఆ యొక్క గృహప్రవేశం కూడా అద్భుతమైన కార్యక్రమంలో ఒక ఆడపడుచు ఇల్లు కట్టుకుంటే ఏ విధంగా పుట్టింటి నుంచి అన్ని ద్రవ్యాలు పంపిస్తారో ఆ విధంగా భార్యాభర్తలకు బట్టలు పువ్వులు పసుపు కుంకుమ అన్నీ కలిసి తీసుకెళ్ళి వాళ్ళకి అందించి ఆ యొక్క గృహప్రవేశం చేసుకునే విధంగా కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అద్భుతంగా ఈ యొక్క రాజానగరం నియోజకవర్గం ఒక్కటే కాదు రాష్ట్రం అంతటా కూడా ఈ గృహప్రవేశాలు అనేది బ్రహ్మాండంగా ఒక పండగ వాతావరణంలో జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు. రాబోయే రోజుల్లో మనందరికీ కూడా ఎవరికైతే ఇంటి స్థలం లేదో ఆంధ్రప్రదేశ్లో ఇంటి స్థలం లేని ఒక్క కుటుంబం కూడా మిగలకుండా ప్రతి కుటుంబానికి కూడా గ్రామీణ ప్రాంతాల్లో అయితే 3 సెంట్లు అదే పట్టణ ప్రాంతాల్లో అయితే 2 సెంట్లు స్థలం ఇవ్వడమే కాకుండా 2,87,000 రూపాయలు వారికి హౌసింగ్ లోన్ నిమిత్తం కూడా
ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్లు. ఎందుచేతంటే హౌస్ అనేది ఆత్మగౌరవానికి సంబంధించింది. సో ఎవరికైనా ప్రతి కుటుంబానికి ఒక మంచి ఇల్లు ఉందంటే కనుక వాళ్ళకి సొసైటీలో చాలా గుర్తింపు ఉంటుంది. సో నేను యాక్చువల్గా ఈ కలెక్టర్ కాకముందు హౌసింగ్ నుంచే వచ్చాను. ఇంత మొన్నటి వరకు కూడా నేను హౌసింగ్ ఎండీగా ఉన్నాను. సో అక్కడి నుంచి ఇక్కడికి రావడం జరిగింది. సో మేము ప్రతి చోట కూడా చెప్పేది ఏంటంటే కంపల్సరీగా మీరు పక్కా హౌసెస్ మీరు కట్టుకోవాలని చెప్తున్నాము. దీంట్లో భాగంగానే గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకిస్తున్నటువంటి 1,80,000 రూపాయలు సరిపోవని చెప్పి ఎస్సీస్కి, బీసీస్కి, ఎస్టీస్కి, తర్వాత ఈ ప్రిమిటివ్ ట్రైబ్స్కి ఇస్తున్న డబ్బు సరిపోదు కాబట్టి మళ్ళీ దీనికోసం వాళ్ళు అప్పు చేయకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వర్యులు ఒక డెసిషన్ తీసుకుని 50,000 చెప్పిన ఎస్సీస్కి అండ్ బీసీస్కి, 75,000 ఎస్టీస్కి అండ్ ఈ ప్రిమిటివ్ ట్రైబ్స్కి అందరికీ 1,00,000 రూపాయలు చెప్పిన పెంచడం జరిగింది. సో ఇప్పుడు కూడా మనము అంటే అడిషనల్ అమౌంట్ వచ్చినప్పుడు ఇక్కడ చూస్తే కేవలం ఇప్పుడు మనకి 11,000 హౌసెస్ దీనికి ఎలిజిబిలిటీ ఉంది. అంటే ఎస్సీస్, బీసీస్, ఎస్టీస్ అందరూ కలిపి సుమారు 11,000 హౌసెస్కి మనకి ఎలిజిబిలిటీ ఉంది. అంటే సుమారు 56 కోట్ల రూపాయలు అదనముగా వాళ్ళకి లబ్ధి వస్తుంది. కానీ ఇక్కడ చూస్తే ఓన్లీ 2 కోట్ల వరకనే ఇప్పుడు వరకు కూడా ఉపయోగించుకోవడం జరిగింది. అంటే ఇది ఇంకా చాలామంది ఈ స్కీమ్ని మనం ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో నా ఉద్దేశం ఏముందనంటే ఆల్రెడీ కొత్త స్కీమ్ వస్తుంది, అది 2,50,000 రూపాయలు. దాంతో మ్యాచ్ అవ్వడానికి పాతది ఆల్రెడీ శాంక్షన్ అయిన దాని మీద కూడా అడిషనల్గా ఇస్తున్నటువంటి అమౌంట్ కూడా ఉంది. అంటే కొత్త స్కీము, పాత స్కీము రెండింటిని కూడా ఈక్వల్ చేసి సమానంగా దృష్టిలో చూస్తున్నటువంటి పరిస్థితిలో ఇప్పుడు కూడా మనం ఎస్సీస్, బీసీస్, ఎస్టీస్ ఇప్పుడు కూడా మనం ఇల్లు కట్టుకోకపోతే ఫ్యూచర్లో చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. సో హౌస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రేపొద్దున మీరు ఇక్కడ ఉంటారు, రేపొద్దున మీ పిల్లలు ఎదుగుతారు, ఆడపిల్లలు వస్తారు, ఒక పిల్లలకు పెళ్లి చేయాలంటే కనుక హౌస్ ఉందా లేదా అని అడుగుతారు. సో ఇవన్నీ కూడా మన గౌరవానికి సంబంధించినటువంటి. సో దయచేసి మీరు అందరూ కూడా కంప్లీట్గా ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలా. దానికి కావాల్సిన ఏమైనటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే కనుక మీకు ఆల్రెడీ పీడీస్ ఉన్నారు, లోకల్లో పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. వీళ్ళతో ఎవరంతా చెప్పి ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ శాండ్ అవైలబిలిటీ లేదా, లేదంటే బ్రిక్స్ అవైలబిలిటీ లేదా, లేకపోతే ఇక్కడ కన్స్ట్రక్షన్ టీమ్ అవైలబిలిటీ లేదా, ఇలాంటి ఏమైనా ఇష్యూస్ ఉంటే కనుక మేము ఇమీడియట్గా అడ్రస్ చేస్తాము. బట్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ హౌస్ ఈజ్ ది ప్రైమరీ రిక్వైర్మెంట్ ఆఫ్ అ ఫ్యామిలీ. దయచేసి మీరు అందరూ కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఎంత ప్రౌడ్గా ఉన్నారు అని అంటే కనుక ఈరోజు మేము ఒక హౌస్కి వెళ్ళి ఇనాగ్రేట్ చేసాము అండ్ దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో ఆ ఆనందంలో అతను మేము పిలుస్తున్నా కానీ ఎక్కడో ఉన్నట్టుగా ఉంది. దట్ ఈస్ ద ఎమోషన్ విచ్ వీ అటాచ్ టు ది హౌస్. సొంత ఇల్లు అనేటప్పటికి మనకి ఎట్లా ఉంటుందంటే ఇట్స్ ఎన్ ఎమోషన్, ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ బ్లడ్. సో దయచేసి ఒక్కసారి మీరు ఒక ఇటుకేసి చూడండి, దాని మీద మీకు ఎక్కడ లేనటువంటి వ్యామోహం వస్తుంది. సో స్టార్ట్ చేసే వరకు మనం ఏమనుకుంటామంటే ఏదో కొంత ఉంది కదా, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అట్లా అనుకుంటాం. అలా అనుకుంటే ఎప్పుడు కట్టలేము. దయచేసి ఉన్న స్కీమ్ని ఉపయోగించండి. స్టేజ్ వైజ్ అయినా సరే ముందు కన్స్ట్రక్షన్ చేస్తే డెఫినెట్గా సంకల్పంతో చేసిన పని ఏది కూడా వెనక్కిపోదు. కానీ కావాల్సింది ఏంటంటే సంకల్పం. దయచేసి ఈ 56 కోట్లు ఏదైతే అడిషనల్గా గవర్నమెంట్ మనకి ఇస్తుందో ఎస్పెషల్లీ ఈ ఒంగోలులో మీరు అందరూ కూడా ఉపయోగించుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం సీఎం గారు ఎందుకు చేపడుతున్నారని అంటే కనుక ఒక మెగా ఈవెంట్ కనుక పెట్టి ఇంతమంది 3 లక్షల మంది ఇల్లు కట్టుకునే పరిస్థితులు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంతమంది కట్టుకుంటున్నారు అని అంటే కనుక అది ప్రజలందరికీ కూడా తెలియాలని. అంటే గవర్నమెంట్ ఇస్తున్న స్కీమ్ ఏదైతే ఉందో ప్రజలందరికీ తెలిసి వాళ్ళందరూ కూడా ఉపయోగించుకోవాలనే ఒక ఉద్దేశం, మంచి ఉద్దేశంతో అంత పెద్ద కార్యక్రమం అక్కడ జరుగుతుంది. దయచేసి ఇప్పుడైనా సరే మీరు అందరూ కూడా ఈ ఎస్పెషల్లీ ఒంగోలులో ఆ అదనంగా ఇచ్చినటువంటి డబ్బులతో పాటు మీరు ఇల్లు కట్టుకోవాలని, దాంతోపాటు మీ ఆత్మగౌరవం, ఆత్మస్థైర్యం పెంచుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా స్టాఫ్కి అట్ ద సేమ్ టైం ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యేస్కి వాళ్ళ పొలిటికల్ రిప్రజెంటేటివ్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఒకసారి మనం గమనించుకుంటే మనం పోయిన 14-19లో
దగ్గర దగ్గర 3716 ఇళ్ళు ఆ టైంలో కట్టాం. దాంతోపాటు 4600 టిట్కో హౌసెస్లో కూడా శాంక్షన్ చేయించాం. దాంట్లో పూర్తిగా ఈరోజు 80% టిట్కో హౌసెస్ కూడా కంప్లీట్ చేసాం. అది లాస్ట్ గవర్నమెంట్ 5 సంవత్సరాలు పట్టించుకోవటం లేదు కాబట్టి ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ టెండర్లు కూడా పిలిచారు. దాన్ని కూడా 2 నెలలు 3 నెలల లోపల అది కానీ కంప్లీట్ చేసుకుంటే అక్కడ ఒక 4500